ఈ ధర్నా కార్యక్రమంలో ఈ తెలంగాణ రాష్ట్రంలో కానీ భారతదేశంలో కానీ బీసీలో ఓబీసీలో ఒక జనాభా చాలా కీలకం. అలాంటి సందర్భంలో స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ పేరుతోటి ఓబీసీల హక్కులు కానీ ఓబీసీలో ఒక రాజకీయ సామాజిక ప్రాతినిధ్యానికి ఎలాంటి విఘాతం కలిగినా ఉపేక్షించేది లేదన్నటువంటి సంకల్పంతో చేపట్టినటువంటి ఈ యొక్క బీసీ ఇక్కడ ధర్నా ఏదైతే ఉందో గౌరవనీయులు శ్రీ హనుమంతరావు గారు మాజీ పార్లమెంటేరియన్ గా ప్రస్తుతం ఉన్నటువంటి సలహాదారునిగా ఎక్కడ కూడా అన్యాయం జరుగుతుందంటే ఉపేక్షించకుండా వారి యొక్క వయసును కూడా లెక్క చేయకుండా బీసీలో ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు కోసం అది రాజకీయ భవిష్యత్తు కావచ్చు, లేకపోతే ఆర్థిక పరమైనటువంటి భవిష్యత్తు కావచ్చు, లేకపోతే సామాజిక పరమైనటువంటి భవిష్యత్తు కావచ్చు, సామాజిక న్యాయం కోసం ఎన్నో దశాబ్దాల నుంచి నడుం బిగించి ఉజ్వలమైనటువంటి బీసీల కోసం వారు చేస్తున్నటువంటి కృషి మన అందరికి కూడా ఒక గొప్ప అదృష్టం. ఇలాంటి వ్యక్తులు ఒక భీష్ముని లాగా మనకు ఎంబడుండి ప్రతి సందర్భంలో గల్లీలో గాని రాష్ట్రంలో గాని ఢిల్లీలో గాని గలమెత్తి బీసీల కోసం ముందుకు నడుస్తున్నటువంటి మన హనుమంతరావు అన్న గారు తీసుకుంటున్నటువంటి కార్యక్రమానికి అనుగుణంగా మన రేవంత్ రెడ్డి గారు కూడా బీసీల కులగణన కంపల్సరీ కావాలని చెప్పి ఈ మధ్యలోనే బీసీ కమిషన్ నుంచి కూడా కేంద్రానికి బీసీల ఎన్యూమరేషన్ కంపల్సరీ చేయాలని చెప్పి కేంద్రానికి కూడా విజ్ఞప్తి చేయడం జరిగింది. కాబట్టి నో డిలీషన్ వితౌట్ డ్యూ ప్రాసెస్, నో ఎక్స్క్లూషన్ without accountability, no compromise on right to vote and right to future of the BCs. కాబట్టి మనమందరం కూడా హనుమంతన్న గారు ఎంబడుండి గల్లీ నుంచి ఢిల్లీ వరకు బీసీల సంక్షేమం అభివృద్ధి కోసం వారు తీసుకున్నటువంటి కార్యక్రమాల పైన తప్పకుండా వెంబడి ఉంటామని చెప్పి మద్దతు పలుకుతూ అదే మాదిరిగా వేదిక పైన ఉన్నటువంటి గౌరవ పెద్దలందరికీ మరోసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగించుకుంటున్నాను. థ్యాంక్ యూ.